ఎక్కడిది ఈ 2-3 రోజుల కాంచి ఏ గుడి కాడ చూసినా శీతం భక్తులు. మొన్న ఉగాది, ఇలా రంజాన్ సెలవు, రేపు ఐతారం. మంచిగా 3-4 రోజుల సెలవులు కలిసి వచ్చే వరకు గుళ్ళబాట పట్టిండ్రన్నట్టు. మళ్ళా ఇంటర్ పోరలకు పరీక్షలు గిన అయిపోయాయి. ఇక ఇప్పుడు మిమ్మల్ని దోల్కపోతున్నది తిరుపతి కొండకు. మన్మని పుట్టినరోజని తిరుపతి ఎంకన్న కొండకొచ్చిండ్రు సీఎం చంద్రన్న ఇంటోళ్ళు. స్పెషల్ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉన్న క్యూ కాంప్లెక్స్ లకెళ్లి లోపలికి పోయిండ్రు. దేవుణ్ణి గొలుసుకున్నాక అయ్యవార్లు తీర్థ ప్రసాదాలిచ్చి దీవెనార్తి పెట్టిర్రు. ఇక బయటికొచ్చినాక భక్తులతోటి ముచ్చట పెట్టిండు. లడ్డు కమ్మగుంటుందా, సవలతులు ఎట్లున్నాయని. కల్తీ నెయ్యి లొల్లి నడుస్తుంది కదా, గందుకే కొత్త ల్యాబ్ చాలు చేసిండ్రిగ. ప్రసాదాలకు వాడే పతొక్కటి టెస్ట్ చేస్తానికి 25 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కట్టిండ్రు. నెలకు 1000 నుంచి 1500 షాంపిల్ల టెస్టులు చేస్తారట. అట్లనే క్యూ లైన్లు కంట్రోల్ చేస్తానికి ఏఐ టెక్నాలజీ వాడతారట. ఇంకిన్ని సీక్రెట్ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. ఈ గిటి చూడుర్రి, మన్మడు దేవాంశ్ తోటి కలిసి అన్నప్రసాదం వడ్డిస్తున్నాడు. తాత మన్మడు దిరుక్కుంటా వడ్డిస్తాంటే భక్తులు ఒగమురుసుడు కాదు. అట్రోకు నాయనమ్మ భువనేశ్వరి, నాయన లోకేష్ సారు. దేవాంశ్ పుట్టినరోజని ఇయాల్టి అన్నదానం ఖర్చంతా ఇల్లే పెట్టుకుర్రట. 44 లక్షలైతే అటెన్క ఇంటోళ్ళంతా కూకొని భోజనం చేసిండ్రు ఈడనే.